హాయ్ అండి, మీ బుజ్జవరలక్ష్మి. కార్తీక పురాణం 9వ అధ్యాయం. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయి పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింపవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్నభుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం, చోరత్వంచే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మనచిన కృతజ్ఞులను, పిండిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంసరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరి గాని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణాన్ని స్మరించుచు చనిపోయినగాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నీ నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకులకాంతలతో సంసారము చేసితిరి. నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణాయనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠంనకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినదని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టులు బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదవు. ఇది ముమ్మాటికి నిజము. 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తము.